ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. రోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టుదును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి సమస్త కార్యములు చేయుటకు అధికారము గలదు. కట్టడానికి, పెళ్లగించడానికి, నాటడానికి, మానవుని జీవితంలో క్రియల ఫలితముగా వారి జీవితానికి అవసరమైన రీతిగా ఆయన కార్యములు జరిగించువాడు. ఇశ్రాయేలు ఒకానొక సమయంలో గర్వించిన వారుగాను, దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి వారుగాను ఉన్నారు. ఆ సమయంలో దేవుని సహాయం కొదువైపోయినటువంటి కారణం బట్టి చెదరిపోయినటువంటి వారుగాను, నష్టపోయినటువంటి వారుగాను, బహువేదన పొందిన వారై మరలా దేవుని యొద్ద మొరపెట్టగా వారిని జ్ఞాపకం చేసుకొని, ఇశ్రాయేలు, నీవు కట్టబడినట్లు నీవు ఇక మీదట నేను కట్టుదునని సెలవిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునికి ప్రత్యేకమైనటువంటి జనాంగం, అనగా ప్రధానం చేయబడినటువంటి కన్యక వంటిది. చెదరిన వారిని, విరిగినటువంటి వారిని తిరిగి మరలా బాగు చేయుటకై దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రత్యేకించబడినటువంటి వారము, దేవునికి ప్రధానము చేయబడినటువంటి వధువు వంటి వారము. దేవుని రాక కొరకు ఎదురు చూసి వారిగా ఉండాలి. దేవుణ్ణి విడిచి తిరిగితే నష్టపోతాము. దేవుని సహాయానికి దూరం అయిపోతాము. ఆయనతో సహవాసం గల వారి జీవితాలను ఆయన బాగు చేయువాడు, కుటుంబాలను కట్టువాడు, ఆర్థికంగా నిలబెట్టువాడు. నీ విషయమై అన్ని విధాలుగా మేలు కలుగునట్లు దేవుడు నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవుని కృపలో మీ కుటుంబమును కట్టబడి అభివృద్ధి పొంది నడిపించబట్టకు దేవుని కృప మీకు తోడేయుండును గాక.